ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్. ఓకే ఓకే. దేనికి సార్ అమెరికా? మామూలుగా ఫ్యామిలీ ట్రిప్పా లేకపోతే? అంటే మా గ్రాండ్ డాటర్ బర్త్డేకి మా వైఫ్ని నన్ను రమ్మని మా పాప 3 months ప్రోగ్రామ్ వాళ్ళది. 1 month ఉండి నేను నాకు కొన్ని షూటింగ్స్ అవి ఉన్నాయని వచ్చేస్తానని చెప్పా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప యాక్సెప్ట్ చేయలేదు. 24 hours మీరు మా దగ్గర ఎప్పుడున్నారు, 3 months ఉండాల్సిందే, వెళ్ళేటప్పుడు మీరు మమ్మీ కలిసి వెళ్ళాలి, ఎంత పోతుంది చెప్పండి నేను ఇచ్చేస్తాను అనే రేంజ్లో. అంటే ఇంకా నాకు కూడా అనిపించింది లైఫ్లో అన్నీ ఇంపార్టెంటే, కొన్ని మిస్ అవ్వకూడదు. 3 months గ్రాండ్ డాటర్ తోటి ఉంటే ఆ అనుభూతులు వేరే ఉంటాయని చెప్పి అనిపించి చాలా హ్యాపీగా గడిచింది 3 months. సూపర్ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల్ని మిస్ అవుతున్నారు, వాళ్ళ మనవరాళ్ళు కొడుకులు కూతుర్ని మిస్ అవుతున్నారు అని చెప్పి చాలా కథలు ఉన్నాయి. ఒక ఊరు వెళ్తే ఒక ఇంటికి ఒక కథ ఉంది అట్లాంటిది. సో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అని టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాయి ఇది. సో మీరు మంచి పని చేశారనిపిస్తుంది నాకైతే ఈ 3 నెలలు. అంటే అదే నేను అనేది ఏంటంటే నా నేచరే బాగుండటం అంటే ఒక యాంగిల్లోనే బాగుండటం కాదు. ఆయన 24 గంటలు బిజీ, 3-4 షిఫ్ట్లు చేసేస్తాడు, 200 నుంచి 500 నుంచి 1000 సినిమాలు చేసాడు అని అనుకోవటం బాగుంటాం అని నేను అనుకోను. అవి చేస్తూనే ఏ ఎమోషన్ మిస్ అవ్వకుండా ఊరెళ్ళి ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇక్కడ వైఫ్తో కానీ వాళ్ళ పిల్లలతో కానీ మనలతో కానీ అన్ని ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తూ మన ప్రొఫెషన్ కూడా చేసుకుంటూ అన్నిటిలోనే సమానంగా ఉంటే అది కొంచెం ఆ హ్యాపీనెస్ వేరు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించే ప్రాసెస్లో పరుగు అని వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే చాలా మిస్ అయిపోయి ఉంటాం. ఇండస్ట్రీలో చాలామంది కథలు చదివాను నేను, మహామహుల్ కథలే చదివాను. ఎండ్ అంత బాగుండదు, క్లైమాక్స్ బాగోకపోతే లైఫ్ ఫుల్నెస్ ఉండదు. ఓకే, ఎవరికైనా. అదేలేండి. నాకు ఒక డౌట్ వచ్చిందండి మీతో మాట్లాడుతుంటే, సంపాదన ఆస్తి, మనం ఏం సంపాదించుకున్నాం, మన ఆస్తి ఏంటి, ఆస్తి సంపాదన డెఫినేషన్ అంటే మీరేం చెప్పగలరు? అంటే మనిషికి నవేడేస్ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, అది అందరూ ఒప్పుకునేదే. డబ్బు ముఖ్యం, డబ్బే ముఖ్యం కాదు. ఓకే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో సంపాదించే వయసు అనేది ఒకటి ఉంటుంది, ఒక 50 లోపో 45 లోపో. అప్పుడు కష్టపడకపోతే తప్పు, అప్పుడు సంపాదించకపోతే తప్పు. ఓకే. పర్టికులర్ ఏజ్ దాటాక రీజనబుల్గా సెట్ అయిపోయాక మనకేం ప్రాబ్లం లేదు, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, మనం బాగానే ఉన్నాం అన్నంత తర్వాత అప్పుడు కూడా కాపారంతోటి ఆడిని కొట్టి ఈయన కొట్టి ఏదో రకంగా డబ్బు సంపాదించాలని అనుకోవటం మాత్రం క్రైమ్. ఓకే. దానివల్ల ఎవరికి సొసైటీకి లాస్ ఉండదు, ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళకే లాస్ ఉంటుంది. ఏ విధంగా అంటే టెన్షన్స్ వల్ల హెల్త్ పాడైపోద్ది, ఆర్గాన్స్ అన్నీ ఇబ్బంది పెట్టేస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చి వెళ్ళే కొద్దీ అన్నీ మన ఏజ్ పెరిగే కొద్దీ అవయవాలన్నీ అట్లా పవర్ తగ్గుతూ ఉంటుంది కదా. ఆ టైంలో స్ట్రెస్సు, ప్రెజరు ఇవన్నీ మనం సంపాదించాలి అనే దాంట్లోంచే వస్తాయి. ఓకే. సో ఆ వచ్చినప్పుడు ఏంటంటే మన సంపాదించుకున్న డబ్బులన్నీ మనకు వచ్చిన జబ్బులకు ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతాయి. సూపర్ సూపర్ అండి. మీ పరిస్థితికి మీ సొంతంగా వస్తే మీ పరిస్థితి ఏంటి సార్? మీ మైండ్ సెట్ ఏంటి సంపాదన విషయంలో? బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే రీజనబుల్గా వెళ్ళాఫ్. ఓకే. నేను ఒక్కడనే కొడుకుని, ఏదో 15 ఎకరాల పొలం ఉంది, కాల్ మీద కాల్ వేసుకుంటే లైఫ్ వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో నేను ఇండస్ట్రీకి రావాలని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, ఒక డైరెక్టర్ అవుదామని బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 2 films డైరెక్ట్ చేశాను, బ్లాక్ బస్టర్లు, మళ్ళీ 250 సినిమాలు యాక్ట్ చేశాను, యాడ్లు చేశాను, వెబ్ సిరీస్ చేశాను. నా జర్నీతో బిగినింగ్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఐఎమ్ క్వైట్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నట్లు లెక్క. ఓకే.
అదే మీతోటో ఇంకోళ్ళతోటో పోల్చుకుని వాళ్ళు ఇంకో 10 సినిమాలు ఎక్కువ చేశారు, వాళ్ళు ఇంకో 10 లక్షలు ఎక్కువ సంపాదించారని కంపేర్ చేసుకున్నాను అనుకోండి, నాకున్న ఆ ఒక్క ప్రాబ్లము మిగతా 90 హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. ఓకే. ఉదాహరణ మీరున్నారు, మీకు 10 సైట్లు ఉంటాయి, వాటి వాల్యూలు బాగా పెరుగు ఉంటాయి, అంటే ఆస్తులే కదా ఇవి. అంతే. ఎక్కడో ఒక 200 గజం దగ్గర మీకునే ఎవడికో గొడవ ఉంటుంది, మీ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. 200 గజం పోతే పోయింది, మిగతా అన్నీ ఉన్నాయి కదా మనం హ్యాపీగా అని అనుకుంటే మీ హెల్త్ బాగుపడుతుంది. పోయేది ఎప్పుడు ఎవడు ఆపలేడు, వచ్చేదాన్ని ఎవడు కాదనలేడు కదా. సో అలాగా మనకు మనం నిర్ణయించుకుని కొంచెం సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే హ్యాపీనెస్ ఎవరికైనా ఉంటుంది. సూపర్ అండి.